నితిన్ వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూజివీడు బాయ్స్ హైస్కూల్లో ఉన్న మండల పరిషత్ ఫౌండేషన్ స్కూల్ నందు పిల్లలకు ఆరోగ్యవంతంగా ఉండడానికి వాటర్ బాటిల్స్ ను మరియు స్వీట్లను పంచిన నిర్వాహకులు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచినీళ్లు తాగడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి ఉపాధ్యాయులు వివరించి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బాటిల్స్ లో త్రాగడం విడిచిపెట్టాలని కోరారు. నితిన్ వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎవరైనా పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడితే వారికి ఎంతైనా తమ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చదివిస్తామని సదరు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారు చూడండి, స్క్రీన్ మీద ఏం పేరు ఉందో మరి మరణాంతరం వారి గుర్తుగా మీ మీద ప్రేమతో మీకేమిస్తున్నారు చెప్పండి, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఇవి తాగితే ఈ ప్లాస్టిక్తో ఇబ్బంది ఉండదు. ఈ నాలుగు ప్లాస్టిక్ మిమ్మల్ని ఏం చేయలేదు. అర్థమైందా? ఏం చేస్తున్నారో మీరు ప్రమాదాల బారిన పడకుండా రోగాల బారిన పడకుండా కాపాడటానికి ఈ బాటిల్స్. మరి ఇందుకు మీరు ఏం చేయాలి? మీరు చెప్పండి కొడతారా? అందరికీ నా నమస్కారాలు. పిల్లలు బాగా చదువుకోవాలి. చదువుకునే పిల్లలకి నేను స్పాన్సర్ చేస్తాను. బడి అయినా సరే మీరు పెద్ద చదువులు చదువుకుంటే బాగా చదువుకునేది ఎవరో చెప్పండి నాకు. మీరు ఏం చదవాలనుకుంటున్నారు? మరి అట్లా లేదు, అర్థమవుతుంది. అట్లా చెప్తే అర్థమవుతుంది. ఒక్కళ్ళు చెప్పాలి. ఏం చదవాలనుకుంటున్నారు? చెప్పు. ఎందుకు పోలీస్ అవుకో? క్లాప్స్ కొట్టండి. చేతులు మీదుగా చిన్న మా పాఠశాల బొమ్మతో కూడా అందిస్తూ ఒక చీరను చిరు సత్కారం వారి విశాల భవనానికి చాలా చిన్నది. ఈ పెద్దలకి సభకు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు వేగ విజయలక్ష్మి. ఏమని చేసేస్తా నా దగ్గర ఉన్నదే మా మనవరాలు. అయితే మేము బాయ్స్ హై స్కూల్లో ఇందిరా మేడం గారు పిల్లలకి బాటిల్స్ కొని ఇమ్మన్నారు. ఇమ్మంటే సరే ఎంబటే చెప్పిన స్టీల్ బాటిల్స్ కొని తీసుకొచ్చి ఇచ్చాను. ఆ తర్వాత పిల్లలు బాగా చదువుకునే పిల్లలు ఉంటే ఎక్కడి వరకు చదువుకున్నా నేను చదివిస్తాను. అది నితిన్ వీరయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను అందరికీ చేయదలుచుకున్నాను. ఎక్కడే కార్యక్రమం చిన్న చిన్నవి జరిగినా కానీ నేను వెళ్ళి ఇవ్వదలుచుకున్నాను. నా వంతు నా సాయం. అది పాప పేరు మీద ఏమాంచి చేస్తా చూడతల్లి. విద్యార్థుల పట్ల ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద విద్యార్థులు జరగదు. వారి మీద పేద పేదగా చారిటీ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం అండి. మరి ఇది ఇలాగా కొనసాగిస్తారు కూడా హామీ ఇచ్చారండి. ఇంకా నాకు చాలా ఉంది. ఇలా అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు ఇంకా బాగా చదివి ఉన్నత స్థాయికి అలంకరించాలని నేను కూడా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ.